హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ న్యూస్ అనమాట. సో బైపీసీ నుంచి సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది, అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25కి సంబంధించినటువంటిది. సో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఫీ పర్టిక్యులర్స్ ఏంటి, అండ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్కి వెళ్ళే ముందు సో మీరైతే ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో ఒక విషయం ఫ్రెండ్స్, నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను కాబట్టి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ వాళ్ళనైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్పండి. సో నేను ఎలాంటి మెంటర్షిప్ లేకుండా ఏపీ ఏపీ సెట్, టీఎస్సీ ఏపీ సెట్, నీట్ అండ్ నెక్స్ట్ డిగ్రీ, జనరల్ డిగ్రీకి సంబంధించినటువంటి ఆల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ గురించి అయితే నేనైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను మన ఛానల్లో. ఫర్ దట్ అదిని కన్సిడరేషన్లోకి తీసుకొని నేను ఎలాంటి మెంటర్షిప్ కావచ్చు, ఎలాంటి ఛార్జెస్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోకుండా నేనైతే ఫ్రీ ఆఫ్ గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఫర్ దట్ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, గుడ్ న్యూస్ ఏంటి అంటే బైపీసీ స్ట్రీమ్ నుంచి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ఆంగ్రో అంటాం చూడండి. సో గుంటూరు నుంచి అయితే మనకైతే ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఏంటనంటే ఇక్కడ అడ్మిషన్ బ్లాగ్ కనిపిస్తుంది కదా, అడ్మిషన్స్ అకాడమిక్ ఇయర్ 2024-25 దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి, వేరే ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అడ్మిషన్ వచ్చేసి ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి మళ్ళీ. సో ఏం లేదు ఫ్రెండ్స్, మనకి బీఎస్సీ అగ్రికల్చర్ నుంచి అయితే అండ్ బీటెక్ అంటే ఫుడ్ టెక్నాలజీ నుంచి అయితే మనకి కంబైండ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది, అడ్మిషన్ నోటిఫికేషన్. సో ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. మనకి నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ అగ్రికల్చర్ అనేసి ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనేసి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ. సో ఇచ్చేసినారు. సో మనకి ఇది సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అగ్రికల్చర్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ మొత్తానికి అయితే మనకి 7 కాలేజెస్ అయితే ఉన్నాయి టోటల్గా వచ్చేసి. ఇది మొత్తం గవర్నమెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ టెక్నాలజీకి 2 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో అది కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ అఫిలియేటెడ్, ఇప్పుడు ఇది ప్రైవేట్ కాలేజెస్ చూసుకోండి ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్కి. సో ఇవన్నమాట ప్రైవేట్ కాలేజెస్. సో టోటల్గా ఇవి 6 ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి అయితే చూసుకోండి, 40% సీట్స్ ఇన్ ద యాంగ్రియో ఆర్ రిజర్వ్డ్ ఫర్ క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ ఫ్యామిలీస్ ఆఫ్ అగ్రికల్చరిస్ట్ అంటే ఫార్మర్ కోటా సర్టిఫికేట్ అనేది ఉంటుందన్నమాట. ఫార్మర్ కోటాలో మనకి ఎవరికైతే 1 ఎకర్ కంటే ఎక్కువ ఉందో సో వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. సో అది వచ్చేసి మనకి ఫామ్ 1, ఫామ్ 2 సర్టిఫికేట్స్ అనేవి 2 ఉంటాయి. సో ఫామ్ 1 వచ్చేసి అగ్రికల్చర్ సంబంధించింది అనమాట. ఫామ్ 2 వచ్చేసి నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇస్తున్నారు ఫామ్ 2 వచ్చేసి నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ ఫామ్ 1 వచ్చేసి మనకి ఇక్కడ మీరైతే ఏదైతే మీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తహసీల్దార్తో సైన్ పెట్టించుకొని రావాలన్నమాట. సో ఇది వచ్చేసి ఫార్మర్ కోటా సర్టిఫికేట్. సో ఇవి 2 ఉండాలి. సో ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ మనకి ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ అవ్వాలంటే ఫామ్ 1 అండ్ నాన్ మున్సిపల్ ఏరియాకి ఎలిజిబుల్ అవ్వాలంటే ఫామ్ 2 అనమాట. సో అవి వచ్చేసి మీరు ఇక్కడ మనకి ఇందాక నేను చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో అదనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ 1000 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అండ్ నెక్స్ట్ 500 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి. అంటే ఇక్కడ ఓవరాల్గా 1000 రూపీస్ ఫర్ బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్కి అండ్ 500 రూపీస్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అనమాట. ఇన్ కేస్ లేట్ అయిందనుకోండి, లేట్ ఫీ ఎంత అంటే సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2000 ఫర్ బీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ 1000 ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి. సో ఫీ పర్టికులర్స్ అయితే చూసుకోండి ఇక్కడ ఫ్రెండ్స్, మనకైతే బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి చూసుకున్నట్టయితే మీకు ఎంత ఉంటుందన్నమాట. పర్ సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి ఇంత, అదర్ స్పెషల్ ఫీ అండ్ ఇక్కడ మనకైతే ఇచ్చారు ఇక్కడ లైబ్రరీ, ల్యాబొరేటరీ, హాస్టల్ డిపాజిట్, మెస్ అడ్వాన్స్ ఇవన్నీ అయితే రిఫండబుల్ అవుతాయి అన్నమాట. మిగతా అవ్వవు, అదైతే చూసుకోండి. సో ఇది ఇప్పుడు మనం చూస్తుంది అయితే గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించినటువంటి ఫీ పర్టికులర్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించిన ఏవైతే ఆంగ్రియో అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయో అందులో చూసుకున్నట్లయితే ఇంత ఉంటుందన్నమాట ఫీ అమౌంట్. సో మళ్ళీ ఇందులో వచ్చేసి ఇది కన్వీనర్ కోటాలో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళు ఇంత అమౌంట్ అయితే పే చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మేనేజ్మెంట్ కోటాలో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళు ఇంత అయితే పే చేయాలన్నమాట.
సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇఫ్ ద అడ్మిటెడ్ క్యాండిడేట్ క్యాన్సల్స్ ఈ సీట్ బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ అనేసి ఇచ్చినారు కదా, the amount 4,420 shall be collected as processing fee. The remaining fees already paid during admission shall be refunded. అంటే మనకి ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ కౌన్సిలింగ్ జరుగుతున్న టైంలో కనుక మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే, ఇన్ కేసు మీ కౌన్సిలింగ్ అయిపోయింది, సీట్ వచ్చింది, కానీ నెక్స్ట్ డే కౌన్సిలింగ్ జరుగుతుంది, అయినా మీ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇంత అమౌంట్ ఏదైతే 4,420 రూపీస్ ఉన్నాయో ఆ అమౌంట్ అయితే వాళ్ళు డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది రిఫండబుల్ చేస్తారు. అండ్ ఇంకో నోట్ ఇక్కడ చూసుకోండి, ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సల్స్ హీస్ ఆర్ హర్ సీట్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ process for the academic year, okay, the candidate forfeit the fees already paid except the refundable deposit. And in addition, ఓకే ఫ్రెండ్స్, ఏంటి అంటే మీరు ఆఫ్టర్ ద కౌన్సిలింగ్ కనుక మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే, సో ఈ అమౌంట్తో పాటుగా మీరైతే ఏదైతే, సో ఇక్కడ చూసుకోండి ఈ అమౌంట్, అండ్ లేదంటే SC/ST వాళ్ళు PH క్యాండిడేట్స్ అయితే ఈ అమౌంట్ అయితే అడిషనల్గా, అంటే ఏదైతే రిఫండబుల్ అమౌంట్ ఉందో ఇందాక చూపించినాం కదా, సో ఇక్కడ మనకైతే రిఫండబుల్ ఈ అమౌంట్ లైబ్రరీ, ల్యాబొరేటరీ, హాస్టల్ డిపాజిట్, మెస్ అడ్వాన్స్ ఇవి రిఫండబుల్. ఇవి తప్పించి మిగతా అమౌంట్ ఏదైతే ట్యూషన్ ఫీ అండ్ అదర్ స్పెషల్ ఫీ ఉంది కదా, అండ్ పర్ సెమిస్టర్కి కట్టినటువంటి ఫీ వచ్చేసి, అండ్ పర్ మంత్కి కట్టినటువంటి హాస్టల్ ఛార్జెస్, ఇవైతే మీకు రిటర్న్ రావు. వీటిని పే చేసి అదనంగా మీరైతే ఈ అమౌంట్ అయితే పే చేయాలి. సో ఎలాగో ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే మీకు తెలుసు కదా, మనకి ఇంటర్మీడియట్ మెమో, 10th మెమో, అండ్ EAPCET యొక్క హాల్ టికెట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ బోనఫైడ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్, అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎక్కడైతే మీరు లాస్ట్ టైం స్టడీ కంప్లీట్ చేస్తారో అక్కడ, అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే న్యూది ఉందో అది, అండ్ నెక్స్ట్ EWS సర్టిఫికేట్ ఏదైతే కొత్తది ఉందో అది, అండ్ నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే CAP, NCC, PH అండ్ స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి అన్నమాట, అవి కూడా తీసేసుకొని మీరైతే మీ దగ్గర అయితే పెట్టేసుకోండి. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు. ఫ్రమ్ మండే టు ఫ్రైడే 10 AM to 5:30 PM వరకు అయితే చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, అలాగే కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ Form 1 సర్టిఫికేట్ అయితే ఉంటుంది, అండ్ నెక్స్ట్ Form 2 సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఇవైతే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకొని మీరైతే వెళ్ళి మీ యొక్క హెడ్ మాస్టర్ అండ్ MROతో సైన్ అయితే చేయించుకొని స్టాంప్ వేయించుకొని రావాల్సి ఉంటుంది, ఎలిజిబిలిటీ రావాలి అంటే. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి BSc అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీకి ఈ రోజు నుంచి, అంటే 13th జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకున్నట్టయితే August 2 వరకు అయితే టైం అయితే ఉంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి వచ్చేసి నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది, ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ అయితే ఉంటుంది, చూసుకోండి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీ వచ్చేసి, లేట్ ఫీస్తో కనుక రిజిస్ట్రేషన్స్ లాస్ట్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడు అంటే August 12th వరకు అయితే టైం అయితే ఇచ్చారు. 12th వరకు లేట్ ఫీస్తో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇదన్నమాట విషయం. ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకున్నారు కదా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో TSకి సంబంధించినటువంటి BSc అగ్రికల్చర్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి నిన్న నోటిఫికేషన్ వచ్చింది, నేను ఆల్రెడీ చేశాను వీడియో, అండ్ దానికి సంబంధించినటువంటి కామెంట్స్ అన్నింటికి రిప్లై అయితే ఇచ్చాను. సో మీకు కూడా ఇస్తాను, అండ్ ఇప్పటికీ నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు నేనైతే మీతోనే ఉంటాను. సో ఫర్ దట్ ఎట్లాంటి కామెంట్స్ ఉన్నా, మీరైతే డౌట్స్ ఉన్నా అడగవచ్చు కామెంట్ సెక్షన్లో, నేనైతే రిప్లై ఇస్తాను. బట్ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఎంతంటే చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మన ఛానల్కి, అండ్ చాలా మంది చూసుకుంటూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. అందుకోసం అయితే కొంచెం బాధగా ఉంది. ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.